ఎక్కువ వాళ్ళు ఇంకా తొందరగా సంపాదన చేయాలండి, సమానంగా చేయాలి సంపాదన. సంఘ లక్ష్య ఉపమిషన్. ముందు వరుసలో కూర్చుంటే బాగుంటుంది. కార్యక్రమం మధ్యలో ఆదరణీయ శ్రీ ఉప్పలంచ మల్లికార్జున్ గారు మలక్పేట నగరం నివాసి, భవన నిర్మాణ వృత్తిలో ఉన్నారు. 1988 నుండి స్వయం సేవక్, 5 సంవత్సరాలు సంఘ ప్రచారకగా పనిచేశారు. విభాగ్ కార్యవాహగా మరియు భాగ్యనగర్ సంభాగ్ కార్యవాహగా బాధ్యత నిర్వర్తించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంత కార్యవాహగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరునాళ్ళ లాంటి సమావేశాలు పోరాట శక్తిని సృష్టించలేవు. ప్రజలలో పోరాట శక్తి నిర్మించడం కష్టం కాదు, కానీ దానికి క్రియాశీలంగా నిర్మాణపరంగా తీర్చిదిద్దాలంటే దీర్ఘకాలికమైన ప్రయత్నం అవసరం. రాగానే అందరము లేచి నిలబడి కదలకుండా భూమే సుఖౌ వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్తే పతత్వేషకాయో నమస్తే నమస్తే ప్రభో శక్తిమన్ హిందురాష్ట్రాంగభూత దండని భుజం పైన పెడతాము. మన కుడి చేయి అనేది ఎడమ చేయి పైన ఉంటుంది. ఛా ఇలా మనము స్కందలో అంటే భుజం పైన దండతో మనం సంచలనం చేస్తాం. మళ్ళీ భుజదండలోకి ఎలా వస్తాం కూడా చూడండి. భుజదండ విభాగ సహా చెయ్యి ఎత్తి పైనుంచని దండ మన ఎడమ చేతి పైన దండని పట్టుకుంటాం. తో అదే చేతితోటి ముందుకు తీసుకొస్తుంటాం, వెనుకకి దండను లాగు. చేతిని మలి తిప్పి వామార్ధ వృత स्कंद विभाग 1 2 3 4 2 दक्षिणार्ध पुनः शिक्षक लक्ष्य भुजदंड विभाग 1 दक्षिणार्ध पुनः
ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయవాద సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్కి సంబంధించి 1925 విజయదశమి రోజు హెగ్డేవార్ గారు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు 99వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ సంస్థతో నాకు చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. మా నాన్నగారు అలాగే పెదనాన్నగారు కూడా ఇల్లంద, వర్ధనపేట ప్రాంతం ఇల్లందలో ఆర్ఎస్ఎస్ శాఖకు ప్రతిరోజు వెళ్ళేవారు. నేను కూడా చిన్నప్పుడు చిరుప్రాయంలోనే ఆర్ఎస్ఎస్కు వెళ్ళిన సందర్భంగా ఇప్పటికీ కూడా నేను హిందువుగా గర్విస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసి పూజ చేసి బొట్టు పెట్టుకుందే బయటికి వెళ్ళని ఆ వెళ్ళే సంస్కృతి కూడా నాకు చిన్నప్పటి నుంచి అలవడింది. ఈ కారణంగా జీవితంలో కూడా ఒక సిస్టమ్ అంటే ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా నాకు జీవితంలో అలవడ్డాయి. అదే నన్ను ఈ పరిస్థితికి కూడా నేటి పరిస్థితికి కూడా తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే సంఘ్ పరివార్గా ఉన్నటువంటి సంస్థలు దాదాపుగా 31 సంస్థలు సంఘ్ పరివార్గా ఉన్నాయి. దీంట్లో భారతీయ జనతా పార్టీతో కూడి అఖిల భారత విద్యార్థి పరిషత్ కావచ్చు, ఇతర జన జాగరణ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ కూడా నేడు భారతదేశంలో దాదాపుగా కోట్లాది మంది సభ్యులతో విరజిల్లుతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా జాతికి ఆపద వస్తే తామున్నామని నిలుస్తూ అందరి మన్ననలు కూడా పొందుతున్నటువంటి సంస్థ 99 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు గాను అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలియుగాబ్ది 5126 శ్రీ క్రోధినామ సంవత్సర విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ 9 రోజుల పాటు జరిగే కాళీయ మర్దనం అనండి, ఏదైతే అధర్మము అనండి, దానిపైన సాధించిన విజయానికి ప్రతీకగా 10వ రోజు యావత్తు హిందూ సమాజము విజయదశమి పర్వదినం జరుపుకుంటుంది. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకి ఏం తెలుసంటే ఆంగ్లంలో చాలా సింపుల్గా మహాభారతము రామాయణం అన్నట్టయితే దాన్ని ఒక మిత్ అంటాడు. వాస్తవానికి రామాయణము ఉన్నదా, మహాభారతము జరిగిందా? మధ్యలో కొద్దిమంది ఏమంటారంటే ఇది మా విశ్వాసం అండి అంటారు. కాబట్టి మిత్ అంటే అసలు లేదు, ఏదో ఊహ. విశ్వాసం అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను నమ్ముతున్నాను, కానీ వాస్తవము కాదు. ఇప్పుడు కలియుగములో ప్రారంభమై 5126 సంవత్సరాలు గడిచింది. కానీ వాస్తవానికి కలియుగాబ్ది 5126వ సంవత్సరం.